హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే లాస్ట్ వీడియోస్లో స్వీడన్ క్యాపిటల్ సిటీ స్టాక్హోమ్ గురించి కొన్ని ప్లేసెస్ మీరు చూశారు. అయితే ఇప్పుడు స్టాక్హోమ్ నుంచి టుర్కు అంటే ఫిన్లాండ్ కంట్రీకి మనం ఏవైతే స్టార్ క్రూజ్లో షిప్లో వెళ్ళబోతున్నాం. 470 కిలోమీటర్స్ 11 నుంచి 12 గంటల జర్నీ ఉండబోతుంది. వండర్ఫుల్గా ఉండబోతుంది. అయితే నొమాడ్ కేవ్ హాస్టల్ నుంచి ట్యాక్సీ బుక్ చేసుకున్నాం. సో చాలా హ్యాపీ అండ్ షాకింగ్ విషయం ఏంటంటే టెస్లా కార్ వచ్చింది మమ్మల్ని తీసుకెళ్ళడానికి. సో అక్కడి నుంచి మా జర్నీ ఏవైతే స్టాక్హోమ్లో ఉన్న స్టాక్హోమ్ పోర్ట్కి మేము బయలుదేరాం. సో ఎగ్జైట్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్, ఎందుకంటే నా లైఫ్లో ఫస్ట్ టైం క్రూజ్ జర్నీ చేయబోతున్నాను. సో టెర్మినల్లో బోర్డింగ్ పాసెస్ అవి తీసుకోవడానికి అని చెప్పి టెర్మినల్కి రీచ్ అయ్యాం. సో బయట నుంచి ఆ షిప్ని చూస్తుంటే అసలు ఎగ్జైట్మెంట్ మాత్రం వేరే లెవెల్. సో వీడియోస్ తీయాలా లేకపోతే షిప్ని చూస్తుండాలో అర్థం కాలేదు. సో టెర్మినల్ లోపలికి ఎంటర్ అయిన తర్వాత అసలు ఎలా ఉంటుంది ఏంటి ఏం తెలియదు. సో ఫస్ట్ టైం అనమాట. సో సేమ్ ఎయిర్పోర్ట్ లాగే మనం ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మనం బోర్డింగ్ పాసెస్ తీసుకోవాలి. సో తర్వాత సెక్యూరిటీ చెక్ అది కంప్లీట్ అయిన తర్వాత మేము ఎగ్జైట్మెంట్తో లోపలికి వెళ్ళడానికి స్టార్ట్ అయ్యాం. సో దగ్గరికి వెళ్ళే కొలిది ఇంకా సర్ప్రైజ్గా ఫీల్ అవుతున్నాం. టోటల్గా 10 డెక్కులు అంటే 10 ఫ్లోర్లు. ఇది ఒక ఫ్లోటింగ్ హోటల్లో అనిపించింది అనమాట, షిప్లో కాదు. సో లోపలికి అడుగు పెట్టడంతోనే మేము 5th డెక్, సో ఈ షిప్లోనే 5th ఫ్లోర్లోకి అడుగు పెట్టాం. సో స్ట్రైట్గా మా లగేజ్ మొత్తం మాకు ఇచ్చిన రూమ్లో పెట్టుకొని షిప్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పి మేము స్టార్ట్ అయ్యాం. సో రూమ్లోకి వెళ్ళిన తర్వాత అదొక ఎక్స్పీరియన్స్. సో ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్ అయితే మాత్రం ఈ షిప్ గురించి రాబోతున్నాయి, మిస్ అవ్వద్దు. సో కేవలం మీకు చెప్పడం మర్చిపోయాను, ఓన్లీ మనిషికి 3,500 రూపాయలు మాత్రమే పడింది టికెట్. సో నెక్స్ట్ వీడియోస్ షిప్ గురించి ప్రతి ఫ్లోర్ గురించి మీకు చూపించబోతున్నాను, ఓన్లీ ఆన్ ది నరేన్వర్స్ ఛానల్లో. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మర్చిపోకుండా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మాత్రం ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ సపోర్ట్.